ఏంటమ్మా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ థర్డ్ వన్డే కూడా గెలిచేసి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేద్దామా? క్లీన్ స్వీప్ ఏముందన్నా, ఆడుతూ పాడుతూ చేసేయచ్చు, పెద్ద విషయమే కాదు. ఏంటి కోహ్లీ, ఉలుకు పలుకు లేదు, సైలెంట్ గా ఉన్నావు? నువ్వేం రోహిత్, ఎన్నైనా చెప్తావు. లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కూడా చేసేసావు. అంటే నేను సెంచరీ చేస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వవా? ఇదేనా మన ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్? నీ సెంచరీకి నేను బాధపడుతున్నాను ఎవడు చెప్పాడు? నాకు సెంచరీ రాలేదని బాధపడుతున్నాను. దాంట్లో ఏముందిలే కోహ్లీ, ఎన్నో సెంచరీలు చేశావు. ఒక సెంచరీ రాకుంటే ఏమైనా నష్టమా చెప్పు? కరెక్టే కదా కోహ్లీ అన్న, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టావు, ఒక్క సెంచరీ రాలేదని అంత బాధపడుతున్నావా? నేను బాధపడుతోంది ఒక్క సెంచరీ కూడా రాలేదని కాదు, కావాల్సిన టైంలో సెంచరీ రాలేదు అని. దానిదేముంది కోహ్లీ, ముందు వెనక నేను మొన్న కొట్టా, నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు కొడతావు, అంతే. కొట్టాలి రోహిత్, ఎందుకంటే సెంచరీ కొట్టక చాలా రోజులు అయిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుంది, నేను సెంచరీ కొట్టకుంటే ఫ్యాన్స్ మొత్తం టెన్షన్లో ఉంటారు. నువ్వు చెప్పింది కరెక్టే కోహ్లీ, అందుకే మన కొట్టి పడేసా. నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు కూడా కొట్టాయి. ఇలా మన టీం అందరి సపోర్ట్ నాకుంటే ఖచ్చితంగా కొడతాను రోహిత్. సెంచరీ ఏంటి, డబుల్ సెంచరీ కూడా కొట్టేస్తాను. రోహిత్ అన్న, థర్డ్ వన్డేలో నాకేమైనా ఛాన్స్ ఇస్తారా? అంటే ఏంట్రా యశస్వి, ఇప్పుడు నేను పక్కన కూర్చోవాలా ఏంటి? నీకు నాకు సంబంధం ఏంటనా? నేను ఛాన్స్ అడిగితే నువ్వు పక్కన ఎందుకు కూర్చుంటావు? ఫస్ట్ వన్డేలో నీకు ఛాన్స్ వచ్చింది, నేను ఆడలేదు కాబట్టే కదా. అంటే నా ప్లేసే కదా అడుగుతోంది. అలా ఎందుకు అనుకుంటావన్నా? శుభ్మన్ గిల్ ప్లేస్లో కూడా నేను బ్యాటింగ్ చేస్తా కదా, ఓపెనర్గా వెళ్తాలే. అలా కాదురా యశస్వి, వాడు వైస్ కెప్టెన్, 2 మ్యాచ్ల్లో దుమ్ము దులిపేశాడు, వాడిని ఎలా పక్కన కూర్చోబెట్టేది? అందుకే అన్న, ఎలాగో 2 మ్యాచ్లో దుమ్ము దులిపేశాడు కదా, అదే మాట చెప్పి రెస్ట్ ఇచ్చేస్తే పోతుంది. ఏంట్రా యశస్వి, అటు తిరిగి ఇటు తిరిగి నా ప్లేస్ కు స్పాట్ పెట్టావు? ఇది మాత్రం జరగదురా. నేను ఆడాల్సిందే. యాజ్ ఎ వైస్ కెప్టెన్ గా నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నువ్వు జస్ట్ వైస్ కెప్టెన్ మాత్రమే. ఏదన్నా డెసిషన్ తీసుకుంటే కెప్టెన్ తీసుకుంటాడు, లేదా కోచ్ తీసుకుంటాడు. కాబట్టి నీ లిమిట్ లో నువ్వు ఉండు. కొద్దిసేపు మీ ఇద్దరి పిల్లాట్లో ఆగుతారా? ఎవడు ఉండాలో ఎవడు ఉండకూడదో టాస్క్ ముందు నేను డిసైడ్ చేస్తా. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. ఏంటమ్మా ఉప్పర్ మీటింగ్ పెట్టారు? ఇది ఉప్పర్ మీటింగా? ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ తెలుసా? అయినా ఉప్పర్ మీటింగ్ పెడితే మీరు పెట్టుకోవాలి, ఎందుకంటే 2 వన్డేలు ఓడిపోయారు, T20 సిరీస్ కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఇలాంటి మీటింగులు మీకు చాలా అవసరం మా మీద గెలవాలి అంటే. మీకు ఇంకా మా గేమ్ ప్లాన్ అర్థం కావట్లేదు. ఏంటి, సిరీస్ ఓడిపోయాక కూడా ఇంకా గేమ్ ప్లాన్ అని చెప్పి మీరు కథలు చెప్పుకుంటున్నారా? ఇది చాలా పెద్ద గేమ్ ప్లాన్, మీకు ఎవ్వరికీ అర్థం కాదు. బట్లరన్నా, గేమ్ ప్లానా? మాకెవరికి తెలియదే. ఏంటో చెప్తే మాకు కూడా తెలుస్తుంది కదా. ఒరే, మనం అన్నీ ఓడిపోయాం, నేనేదో కవర్ చేసుకుంటూ ఉంటే వచ్చి వాళ్ళ ముందర పరుగు తీస్తావు కదరా. వినేసాం, మొత్తం వినేసాం. గేమ్ ప్లాన్ లేదు, తొక్కలేదు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. హలో, ఫిల్ సాల్ట్ ఇంకా మా ప్లాన్స్ తెలుసుకునే స్టేజ్కి వెళ్ళలేదు, అందుకే వాడికి చెప్పలేదు. నేను మిగతా వాళ్ళతో డిస్కస్ చేశా. అంతే అన్నా, అంతే. టీం కోసం ఎంత కష్టపడుతున్నా, గొడ్డులాగా చాకరీ చేస్తున్నా, వికెట్ కీపింగ్ చేస్తున్నా, బ్యాటింగ్ చేస్తున్నా, నాకే ప్లాన్స్ చెప్పరు కదా. వీడెక్కడ తగిలాడరా మాకు? అంతేనన్నా, అంతే. విసుక్కో, నేనంటే నీకు విసిగ్ ఎక్కువ అయిపోయింది. ఓకే. ఒరే ఫిల్ సాల్ట్, యాజ్ ఏ కెప్టెన్ గా నేను ఆదేశిస్తున్నా, ఇక్కడి నుంచి నువ్వు ఫస్ట్ వెళ్ళిపోరా. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళలేదో వాడు వెళ్ళి గంట అయింది. కానీ మీ ప్లాన్ ఏంటో చెప్పు. ఎందుకు చెప్తా నేను? ప్లాన్స్ ఏమని చెప్తారా? నేను అస్సలు చెప్పను. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇలా ఓడిపోతే అందరూ మేము వీక్గా ఉన్నామని, మీరు సరిగ్గా ఆడలేరని నేను మొత్తం చెప్పేస్తా అనుకున్నారా? నేను అస్సలు చెప్పను. వీడేంటి కోహ్లీ, మైండ్ దొబ్బిందా ఏంటి మనతో ఓడిపోయాక? మొత్తం చెప్పేసి నేను ఎందుకు చెప్తా అంటాడు. థర్డ్ వన్డేలో మేము మీకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఆ సర్ప్రైజ్ ఎలా అంటే, మా టీం 400 స్కోర్ కొడుతుంది. యాక్చువల్ 450 అనుకున్నాము, కానీ 400కి నేనే ఫిక్స్ చేశా. మీరేమో 100కి అవుట్ అయిపోతారు. మీరు 400 కొట్టండి పర్లేదు, కానీ మేము 100కి అవుట్ కాము. నేను 200, రోహిత్ శర్మ 100, మిగతా మా ప్లేయర్స్ అందరూ కలిపి ఒక 100 ఈజీగా ఉఫ్ అని ఉదేస్తాం మీ స్కోర్ని. నేను ఇందాక చెప్పడం మర్చిపోయా, మా దగ్గర ఇంకో ప్లాన్ కూడా ఉంది. సిరీస్ ఓడిపోయి కష్టాల్లో ఉన్న మీరు ఇన్ని ప్లాన్స్ మీకు అవసరమా ఊరికే మ్యాచ్ ఆడిపోక? హలో, ఫస్ట్ ప్లాన్ విను. ఫస్ట్ బ్యాటింగ్ మేము చేస్తే మీరు 400 కొట్టేస్తారని నాకు డౌట్ ఉంది, అందుకే ఇంకొక ప్లాన్ వేసుకున్నాం. మీకే ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి మీతో 399 కొట్టించి తర్వాత మేము ఆ 400 చేసి చేస్తాం. అబ్దుల్ కలాము కలలు కనమన్నాడు, అంతేగాని ఇలా రోహిత్ శర్మ ఏ సర్టిఫికేట్ డైలాగులు వద్దు ఇక్కడ. మరి ఆ బట్లర్ చెప్తున్న మాటలకి నేను కాదు, కింద కామెంట్ లో మన ఫ్యాన్స్ కూడా వేసుకుంటారు. 400 అంట, 399 అంట, చేజింగ్ అంట. చూద్దాంలే, చెప్పినవన్నీ జరిగిపోతాయా ఏంటి?